సాగర్ ఫిజిక్స్ సింపుల్ ఫిజిక్స్ క్లాసెస్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ పేరు లైట్. మనకందరికీ తెలిసిన డెఫినేషన్ ఇప్పుడు నేను రాస్తున్నాను. లైట్ is a form of energy which can create sensation to our eye. కానీ మనం లైట్ని ఇంకో రకంగా డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ of wavelength between 400 nanometer to 700 nanometer is called visible light. We know that study of light is called optics. ఇది రెండు రకాలుగా ఉంటుంది, రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. అయితే ఇందులో మనం ఈరోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే థియరీస్ ఆన్ లైట్. లైట్ మీద పడ్డ థియరీస్. ఈ థియరీస్ ఎందుకు సార్ అంటే లైట్కి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి సార్ అంటే రెక్టిలీనియర్ ప్రాపగేషన్, రిఫ్లెక్షన్, diffraction, interference, diffraction, polarization of light, photoelectric effect. ఇవన్నమాట. ఇందులో ఈ థియరీస్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండాలి. అందులో ముఖ్యంగా ఫస్ట్ వన్ ఏంటంటే న్యూటన్ కార్పసల్స్ థియరీ. దీన్నే న్యూటన్ పార్టికల్ థియరీ అంటారు. ఇందులో light can travel in the form of small tiny particles. Light can travel in the form of small tiny particles and the color of the light depends upon size of the particles అని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. ఈ కార్పసల్స్ థియరీ ఐజాక్ న్యూటన్ ప్రపోజ్ చేశాడు. ఇందులో రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఈ మూడు ప్రాపర్టీస్ని ఈ థియరీ సక్సెస్ఫుల్గా చెప్పింది. తర్వాత ఇవ్వబడ్డ థియరీ ఏంటంటే వేవ్ థియరీ ఆఫ్ లైట్. ఈ వేవ్ థియరీ ఆఫ్ లైట్ని క్రిస్టియన్ హైగెన్స్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఏం చెప్పింది ఏంటంటే ద టోటల్ యూనివర్స్ ఆక్యుపైడ్ బై ఈథర్ అనే ఒక మీడియంతో యూనివర్స్ అంతా ఆక్యుపై చేయబడుతుంది. లైట్ కెన్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ వేవ్ అనేది ఐగన్స్ వేవ్ థియరీ కాన్సెప్ట్. అండ్ హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ వేవ్ ఫ్రంట్.
చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్మీడియట్కి సంబంధించిన లైట్ లెసన్ నేను డీల్ చేసేటప్పుడు దాన్ని మీకు వివరంగా చెప్తాను. తర్వాత కాన్సెప్ట్ ఏంటంటే మూడోది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ థియరీ. దీన్ని Maxwell proposed by Maxwell. He introduced the concept of electromagnetic wave. So electromagnetic waves ఎలా ఉంటాయంటే they have electric field in this manner and a magnetic field in this manner. Means electric field and a magnetic field both are perpendicular. ఈ రెండు ఫీల్డ్స్ని ఒక లైట్ వేవ్ అనేది కలిగి ఉంటుంది. ఇట్ కెన్ నాట్ బెండ్ ఇన్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ then it have electromagnetic nature. And according to the Maxwell electromagnetic wave theory, light can emit electromagnetic spectrum. Electromagnetic spectrum లో ultraviolet radiations, visible radiations, IR radiations అని ఉంటాయి. ఇందులోనే మనకి ఎక్స్రేస్, గామా రేస్, కాస్మిక్ రేస్ లాంటివి ఉంటాయి. ఇందులో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఇందులో మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ లాంటివి ఉంటాయి. ఈ మొత్తం ప్యాక్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్తారు. అయితే మన కంటికి కనబడే రీజన్ ఇదే. దీని రీజియనే ఈ 400 నానోమీటర్ టు 700 నానోమీటర్. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్, దట్ ఈస్ క్వాంటమ్ థియరీ ఆఫ్ లైట్. దీన్ని మార్క్స్ ప్లాంక్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. ఈయన ఏం చెప్పాడంటే హీ వాజ్ రిలేటెడ్ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రేడియేషన్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ద వర్డ్ క్వాంటా. క్వాంటా అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేశాడు. క్వాంటా ఇస్ నథింగ్ బట్ ఏ స్మాల్ ఎనర్జీ ప్యాకెట్. దీన్నే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఫోటాన్స్గా మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ కాన్సెప్ట్ ద ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. ద ఎమిటెడ్ ఆర్ అబ్జార్బ్డ్ ఎనర్జీ ఆఫ్ ద రేడియేషన్ directly proportional to the frequency of the radiation. Therefore, E equal to h nu, where h is called Planck's constant. Its value 6.625 into 10 power minus 27 erg second at 6.625 into 10 power minus 34 joule second. This is quantum theory. ఇందులో మనం ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే అటామిక్ స్ట్రక్చర్ నేను వీడియో చేసినప్పుడు దీనికోసం డీటెయిల్గా చెప్తా. దీని తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది చాలా పెక్యులర్ కాన్సెప్ట్. దీన్ని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపోజ్ చేశాడు. అంటే ఒక మెటాలిక్ సర్ఫేస్ పైన లైట్ రేస్ పడేటప్పుడు క్యాథోడ్ రేస్ని ఎమిట్ చేస్తాయి. ఇది ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీతో లైట్ రేస్ ఇన్సిడెంట్ అవ్వాలి. ఆ ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటారు. మనం దీనికోసం అటామిక్ స్ట్రక్చర్ డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్గా దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ థియరీస్ ఆన్ లైట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చాలా పెక్యులర్ టాపిక్, అందరికి అవసరం పడేలా అన్ని టాపిక్స్లో ఉన్న టాపిక్స్ అన్నిట్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అంతటిని తీసి మీకోసం వచ్చే